అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సమాధానము కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆన్లైన్ ఆరాధన కొరకు ఆహ్వానిస్తున్నాను. సంతోషంగా ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. మరొకసారి ఈ ఆగస్ట్ నెల ఫస్ట్ సండే మనందరం కలిసి ప్రభుని మహిమపరచబోతున్నాం. ఈ సమయంలో ప్రార్థనతో మనం ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తము, మీ సంకల్పము, మీ వాగ్దానములు మా జీవితాల్లో బయలుపరిచి నెరవేర్చి మీరు మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. నీకన్నా లోకాన నాకెవరున్నారే అన్న సాంగ్ పాడి దేవుని స్తుతిద్దాం. మరొక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతో కలిసి, నా ప్రాణము నీ నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతును. నా ప్రాణమై, నా ప్రాణమై, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమై, నా ప్రాణమై,
సమయంలో ఇంతవరకు ప్రభువుని మనం ఆరాధించాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మీ వాక్యం ద్వారా మా జీవితాలను, మా కుటుంబాలను, మాకు ఎదురవుతున్న పరిస్థితులను ప్రభువా నాయన తండ్రి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మీ కార్యాలు జరిగించి అరైతే మమ్మల్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని వాక్యాన్ని ఆసక్తితో విందాం. దేవుని వాక్యం తప్ప మనకి వేరే సోర్సెస్ లేవు. ప్రభువారు చెప్పారు, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనల్ని జీవింపజేసేది, మనకు క్షేమాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఎనీథింగ్ ఏది కావాలో అది మనం పొందగలిగే ఒక అద్భుతమైన అనుభవం లేకపోతే సత్యం దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ, కోవిడ్-19 గురించి మనం వింటున్నాం. జెనసిస్ 19 గురించి మనం నేర్చుకుందాం. ఇది కూడా 19. నేను ఒక ఆయన అడిగాను, బాబు కోవిడ్-19 అంటే ఏంటంటే, కోవిడ్-19 అంటే కోవిడ్-19 అన్నాడు. అది కాదురా, కోవిడ్-19 అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? కోవిడ్-19 సార్ అంటున్నాడు. ఇంకా వాడిని ఏమనలేదు మనం. కరోనా వైరస్ డిసీజ్ ఇది 2019లో వచ్చింది కాబట్టి ఆ పేరు వచ్చింది దానికి. ఈరోజు ఒక డాక్టర్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. అయ్యా, మనం చేసేది ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్న నెంబర్ 1 దేశ వెరీ పవర్ఫుల్ నేషన్స్ కూడా చేతులు ఎత్తేసినాయి. కాబట్టి రాబోయే దినాలు ఇంకా ప్రమాదకరంగా మారబోతున్నాయి. ఇప్పుడు మనం 2 థింగ్స్ చేయాలి. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి అని చెప్పి ఒక డాక్టర్ ఇచ్చిన ఒక సలహా ఇది. ఒకటేమో మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండండి. ఒకవేళ ఎవరన్నా కరోనా పాజిటివ్ వస్తే వాళ్ళు భయపడకుండా ధైర్యంగా నాకేం కాదు అని మెంటల్ గా స్ట్రాంగ్ ఉండండి. రెండవదిగా ఫిజికల్ గా కూడా మంచి ఆహార అలవాట్లు కలిగి ఉండండి. ఈ 2 తప్ప మిమ్మల్ని రక్షించేది, కాపాడేది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ డాక్టర్ చెప్పాడు. ఆయన నాలెడ్జ్ అది. ఈ 2 తీసుకున్న వాళ్ళు కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు కోవిడ్-19 గురించి ఎన్నెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మనం వింటున్నాం. కషాయం తాగండి, అది తాగండి, ఇది తాగండి, మంచివి అవన్నీ కూడా. ఇప్పుడు నేను విన్న తర్వాత నాకు దేవుడు చెప్పాడు, ఈరోజు జనాలు కోవిడ్-19 గురించి విని బెంబేలు ఎత్తిపోతున్నారు. ఒక ఆయనకి జస్ట్ ఆ సిమ్టమ్స్ కనపడితేనే డాక్టర్ చెప్పాడట, ఆ లక్షణాలు కనపడుతున్నాయి నీకు అనగానే అక్కడే గుండెకి చచ్చిపోయాడు. చూడండి, అంత డేంజర్, అంత భయాన్ని పుట్టిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఆల్రెడీ దేవుడు చెప్పాడు, దేహాన్ని చంపే దానికి మీరు భయపడద్దు. అది రోగం కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ దేహాన్ని చంపే దానికి భయపడొద్దు, కానీ నీ దేహాన్ని, నీ ఆత్మను నరకములో పడవేసే వానికి మరెక్కువగా భయపడండి అని చెప్పి దేవుడు చెప్పాడు. డాక్టర్స్ చెప్తారు మెంటల్ గా స్ట్రాంగ్ ఉండండి అంటే, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండటం అనేది మనిషి చేతిలో లేదు. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండండి అంటే జీడిపప్పు, బాదం పప్పు ఇస్తాడు ఆయన, ఏమిటో మనమే కొనుక్కోవాలి. మరి ఇవన్నీ ఇచ్చేది ఎవరు మనకి? ఓన్లీ జీసస్. ఇప్పుడు నేను కూడా హెవెన్లీ డాక్టర్ యొక్క సర్వెంట్ నేను, కాబట్టి ఆయన కూడా నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడున్న కరోనా విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని విషయంలో జెనసిస్ 19 గురించి నువ్వు ధ్యానించు. కోవిడ్-19 గురించి బయట వాళ్ళు ధ్యానిస్తున్నారు,
జెనసిస్ 19 గురించి నువ్వు ధ్యానించు. కాబట్టి ఈరోజు మనం జెనసిస్ 19 గురించి తెలుసుకుంటే COVID-19 ని విజయవంతంగా ఎదుర్కోగలం. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ ఉండాలి, దైవికంగా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఇలా రాయబడింది, బలవంతులై ఉండండి అని ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుడు మానసికంగా కూడా మనల్ని చూసినట్లయితే ఆ విల్ పవర్ దేవుడు ఇస్తాడు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా. అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఇది రాదు. నువ్వు ఆధ్యాత్మికంగా లేనప్పుడు మానసికంగా కూడా వీక్గా ఉంటావు. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, అందుకని బైబిల్ ఇలా రాయబడింది, ఆధ్యాత్మికంగా మనం స్ట్రాంగ్ ఉండటానికి మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదని. కాబట్టి మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి. అదే టైంలో ఫిజికల్ గా కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి. అందుకని యేసుప్రభు వారు పప్పు సాంబార్ వేసి పెట్టలే 5,000 మందికి. ఏం పెట్టాడు మనం చూస్తాం, 5 రొట్టెలు చేప ముక్కలు కూడా కాదు, డైరెక్ట్ ఫిష్. వెరీ హెల్దీ ఫుడ్. కాబట్టి ఫిజికల్ గా కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంది, నేను ఆ మాట కూడా చదువుతాను, వెరీ ఇంపార్టెంట్. నేను చదువుతున్నాను 1:19లో, మీరు సమ్మతించిన మాటలు విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆ రోజు ఇశ్రాయేల్ కూడా దేవుడు పెట్టిన ఫుడ్, అందుకని వాళ్ళు కాళ్ళు వాయలే, సిక్నెస్ రాలే, మన్నా తిన్నారు. వాళ్ళు వెళ్ళిన ఆ కానా కూడా దానికి ఒక 2 పేర్లు ఉన్నాయి, పాలు తేనెలు ప్రవహించే దేశం. చూడండి, దేవుడు కూడా ఎలాంటి గ్రేస్ ఆయన పిల్లలకి ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అదే గ్రేస్ ఉంది. కాబట్టి ఈరోజు మనం 3 ఇంపార్టెంట్ కేర్ తీసుకోవాలి. మెంటల్ గా, ఫిజికల్ గా, స్పిరిచువల్ గా మనం స్ట్రాంగ్ ఉండాలి. ఇది నేను ఈరోజు మీకు ఇస్తున్న ఒక దైవ సూచన. కాబట్టి ఈరోజు మనం జెనసిస్ 19 ఆది కాండం ఉన్న 19వ అధ్యాయం, 19వ అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. నెక్స్ట్ 19వ వచనం 18-19లో కూడా ఈ చూసినట్లయితే ఈ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అండ్ వర్సెస్ ఇవి. మొదటిగా నేను చదువుతున్నాను, మీ బైబిల్స్ కూడా ఓపెన్ చేయండి. జెనసిస్ చాప్టర్ 19వ అధ్యాయంలో ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. 29వ వచనం, ఇది కూడా 9 వచ్చింది ఇక్కడ కూడా. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. ఇక్కడ ఒక సంఘటన రాయబడింది, సొదొమ గొమొర్రా అనే పట్టణాల గురించి జరిగిన సంఘటన. ఇప్పుడు కూడా పట్టణాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే రాయబడిందో ఇప్పుడు కూడా అక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ప్లేస్ లో మొక్కలు మొలవు. భూమిని దేవుడు జెనసిస్ చాప్టర్ 6లో మనం చూస్తే జలప్రలయం వస్తుందని చెప్పాడు, రావటం మనం చూస్తాం. ఇక్కడ ఈ 19లో మనం చూస్తే ఆ సొదొమ గొమొర్రా 2 పట్టణాలు కూడా అగ్నితో దేవుడు వాటిని చూసినట్లయితే దేవుని ఉగ్రత దిగొచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ జీవితాలు చూస్తే మీరు ఆ అధ్యాయం చదివితే భయంకరమైన పాపము, వాళ్ళకున్న అప్పుడున్న చూసినట్లయితే వాళ్ళ ప్రవర్తన విధానం చదివితే బాలురు లేరు, వృద్ధులు లేరు, ఇంకా వాళ్ళ క్రియలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఆ క్రియల ఫలితం, లేకపోతే ఆ క్రియలకి దేవుడిచ్చిన పనిష్మెంట్ చూస్తే దేవుని ఉగ్రత 19th చాప్టర్లో వచ్చినప్పుడు దేవుడు లోతును తప్పించాడని రాయబడింది. ఈరోజు కూడా మనం గమనించినట్లయితే ఈరోజు ఈ కరోనా నుంచి కూడా అనేకులు తప్పించబడాలి. ఆ రోజు ఎలాగా దేవుడు లోతుని తప్పించాడో
ఈరోజు ఈ కరోనా బారిన పడిన వారు, పడబోతున్న వారు రేపు ఎంతమందికి అటాక్ అవుతుందో, ఈ వీక్లో, ఈ మంత్లో, ఈ ఇయర్లో ఎంత మందిని అది సమీపిస్తుందో మనకు తెలియదు. అది కాబట్టి వారిని తప్పించాలి. ఎందుకు వచ్చింది ఇది అంటే దేవుడు పంపించలేదు. ఎయిడ్స్ ఎందుకు వచ్చిందంటే దేవుడు పెట్టలేదు. దేవుడు చెప్పాడు వ్యభిచారం చేయొద్దని. కాబట్టి మనుషులు ఏం చేశారు? దాన్ని ఓవర్కమ్ చేశారు. మనం చేసిన దాన్ని అనుభవిస్తున్నాం తప్ప దేవుని మీద మనం నింద మోపడానికి లేదు. ఈరోజు చైనా చేసింది కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలి అనే దురుద్దేశంతో ఈ రోగాన్ని ప్రపంచానికి అంటగట్టింది. దేవుడు చేయలేదు. మనిషిలో పుట్టిన మూర్ఖపు ఆలోచన అది. అయినా దేవుడు దయ కలిగిన వాడు కాబట్టి ఆయన తప్పించడానికి, కాపాడటానికి అప్పుడైనా ఇప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ బైబిల్లో జస్ట్ లోతును తప్పించడం లేదు. బైబిల్లో నీతిమంతుడైన లోతును తప్పించెను. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. నీతిమంతుడై ఉన్నాడు ఆయన. ఈరోజు దేవుడు తప్పించాలన్నా కూడా ఇదే చూస్తాడు ఆయన. ఈరోజు దేవుని చేత తప్పించబడే ప్రతివాడు కూడా నీతిమంతుడిగా మారాలి. నీతిమంతుడిగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ అడిగితే అది రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టేది కాదు. బైబిల్లో రాయబడింది ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారడానికి దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే రోమపత్రిక 5:9 ఉంటుంది. ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. మన పాపాల కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ సత్యాన్ని అంగీకరించి హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో, ప్రభు నా పాపములను క్షమించి నన్ను పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను స్వీకరించి అనగానే ఆ కరుణామయుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. బైబిల్లో దేవుడు పెట్టిన టైటిల్ నీతిమంతుడు అని ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో మనిషికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే రైచియస్ పర్సన్. క్రైస్తవుడు ఇవన్నీ మనుషులు పెట్టినాయి, దేవుడు పెట్టింది కాదు. అంతియోకయలో ఉన్న ప్రజలు, అప్పుడున్న శిష్యులకు పెట్టిన పేరు అది, క్రైస్తవులు అన్నది. కాబట్టి ఇక్కడ 19th చాప్టర్లో మనం చూస్తే ఒక ఆయన్ని దేవుడు తప్పించాడు. ఈరోజు ఆ రోజు ఒకే ఒక ఆయన నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి తప్పించబడ్డాడు. ఒక వ్యక్తి తప్పించబడాలంటే దేవుడు ఒక వ్యక్తిని తప్పించాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలన్నా, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలన్నా, దేవుడు ఒక వ్యక్తితో ఉండాలన్నా, ఒక వ్యక్తి చేసే ప్రార్థన వినాలన్నా, అంత మాత్రమే కాదు, దేవుడు ఏది చెయ్యాలన్నా కూడా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి. బైబిల్లో ఇదే బైబిల్లో మనం చూస్తాం. రోమన్స్ 3లో నీతిమంతుడు ఒకడు లేడని ఉంటుంది. గ్రహించువాడు ఒకడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయ్యి. చాలా హార్డ్ వర్డ్ అది, నిజమాది. ఆయనే మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఎందుకంటే మనం తప్పించబడాలి, రక్షించబడాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలు పొందాలి. ఆ నిత్య రాజ్యములో మనం ప్రవేశించాలి, ఆ ప్రభువుని మహిమపరచాలి. కాన్సెప్ట్ అది. కాబట్టి జెనసిస్ 19లో మనకేం కనిపిస్తుందంటే ఒక ఆయన తప్పించబడటం మనం చూస్తున్నాం. లోతు అనే వ్యక్తిని దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడు అంటే ఆయన నీతిమంతుడు. ఆ సొదొమ గొమొర్రాని ఎందుకు దేవుడు ఆ రీతిగా అగ్ని గంధకాలతో కాల్చివేశాడంటే వారు చేసిన పాపాలు. ఇప్పుడు మన దేశంలో కొందరికి ఉరి శిక్ష చేస్తారు. ఎందుకు వేస్తారు? వాడు చేసిన పాపాన్ని బట్టి.
వాడు చేసిన పాపాన్ని బట్టి ప్రతి దేశంలో కూడా ఒక చట్టం ఉంది, దానికి పనిష్మెంట్ ఉంటుంది. వాడు మంచిగా ఉంటే వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి. అలాగే దేవుని వాక్యంలో కూడా దేవునికి ఒక చట్టం ఉంది. నీతిగా ఉండేవాడిని, నీతిగా జీవించేవాడిని దేవుడు ప్రత్యేకంగా వారికి ప్రయారిటీ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చాప్టర్ 19లో మనం చూస్తున్నాం, లోతుని ఎందుకు తప్పించాడంటే ఆయన నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, ఇంకొక రీజన్ కూడా ఉంది. 2 విషయాలు నేను మీతో ఈరోజు పంచుకోబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. తప్పించబడే వాళ్ళు ఉన్నారు లోతులాగా. ఆ రోజు ఒక లోతు కనిపిస్తున్నాడు, ఈరోజు ఎంతో మందిని దేవుడు తప్పించడానికి రెడీ ఉన్నాడు. తప్పించబడే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిని తప్పించడానికి కూడా దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ 19th చాప్టర్లో లోతు తప్పించబడటం మనం చూస్తున్నాం. అదే జెనసిస్ 18లోకి వెళ్తే అక్కడ ఒక ఆయన కనిపిస్తాడు. అక్కడ 18-19లో, అక్కడ 19వ వచనం. ఇది కీ వర్డ్ మన లైఫ్లో, చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్. ప్రతి ఫ్యామిలీ కూడా ఈ వచనాన్ని మీరు బై హార్ట్ చేయాలి. నేను తప్పించబడటం గొప్ప విషయం కాదు, నా ద్వారా అనేకులు తప్పించబడటం గొప్ప సంగతి. నేను దీవించబడటం గొప్ప సంగతి కాదు, నేను అనేకులకు దీవెనకరంగా మారటం గొప్ప సంగతి. నేను స్వస్థత పొందడం గొప్ప సంగతి కాదు, నా ద్వారా అనేకులు స్వస్థత పొందటం గొప్ప సంగతి. నేను ఆదరించబడటం గొప్ప సంగతి కాదు, నా ద్వారా అనేకులు ఆదరణ పొందటం గొప్ప సంగతి. దట్ ఈస్ ద గాడ్లీ మైండ్. ఈరోజు లోతు లాంటి వారు తప్పించబడవలసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ అబ్రహాం లేకపోతే లోతు పరిస్థితి ఏంటో తెలుసా? లోతు పరిస్థితి అగమ్య గోచరం, తప్పించబడేవాడు కాదు. ఎందుకంటే చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. ఎందుకు దేవుడు ఆయన్ని తప్పించాడు అంటే చాలా చక్కగా దేవుడు మాట్లాడిన మాట, అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, బికాజ్ ఆఫ్ రీజన్. ఎందుకు దేవుడు లోతును తప్పించాడు అంటే అబ్రహామును బట్టి. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నాట్ ఏ లోత్ లైక్ ఏ అబ్రహాం. ఏదో నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, నేను దీవెనకరంగా ఉంటే చాలు, నేను క్షేమంగా ఉంటే చాలు అనుకునే మైండ్లోంచి అబ్రహాం మైండ్లోకి వెళ్దాం. అబ్రహాం గురించి మనం చూస్తే అబ్రహాముకున్న కృప ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవుని సహాయం కొరకు, దేవుడిచ్చే స్వస్థత కొరకు, దేవుడు చేసే కార్యాల కొరకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. డైరెక్ట్ గా దేవుడు చేయడం. అబ్రహాం లేకుండా దేవుడు లోతు విషయంలో ఏం చేయలేకపోయాడు. మోషే లేకుండా ఇశ్రాయేల్ విషయంలో దేవుడు ఏం చేయలేకపోయాడు. ఒక మనిషి కావాలి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అబ్రహాం లాంటి వారు కావాలి దేవునికి. అప్పుడే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నుండి అనేకులను మనం తప్పిస్తాం. ఈరోజు దేవుడు లోతులు చూడట్లేదు. అబ్రహాములు ఉంటే లోతులు ఆటోమేటిక్ బయటకు వస్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం వర్స్ 19, వెరీ ఇంపార్టెంట్. అబ్రహాం గురించి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన సాక్ష్యం. ఈ 19ని మీరు బై హార్ట్ చేయండి. ఆ 19ని పక్కన పెడదాం, COVID-19ని పక్కన పెట్టి ఈ 19 వర్సెస్ 18-19లో ఒక ఇంపార్టెంట్ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇది మనుషులు చెప్పిన స్టేట్మెంట్ కాదు, ఇది ఒక ఫ్యామిలీ గురించి దేవుడు ఇచ్చిన ఒక గ్రేట్ విట్నెస్. మీ కూడా, మీ కుటుంబం గురించి కూడా దేవుడు ఇటువంటి సాక్ష్యాన్ని ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. చదువుతున్నా నేను ఆ వాక్య భాగము 19 వర్స్ 18-19లో 18వ అధ్యాయము 19వ వచనంలో నేను చదువుతున్నాను. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు
తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. అబ్రాముకున్న ప్రత్యేకత ఏంటంటే, అబ్రాముతో దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి, ఆ మైండ్తో అబ్రాము ఉన్నాడు. లోతు మైండ్ ఏంటో తెలుసా? లోతు ఈజ్ డిఫరెంట్. మీరు 19వ అధ్యాయంలో చూస్తే లోతు ఏదనుకుంటే అది జరగాలని కోరుకునేవాడు. ఆయన మైండ్లో ఏదైతే ఉందో అది జరగాలి. అబ్రాముతో అదే అన్నాడు. అబ్రాము చెప్పాడు, నాయన మన ఇద్దరం బంధువులు, మన మధ్య వైర్యం ఉండకూడదు, మరి నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు నిర్ణయం తీసుకో అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన్ని అడగలే, నువ్వు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నావు, దేవునికి ప్రార్థన చేసి నేను ఎలా వెళ్ళాలో దేవుని యొక్క నడిపింపును నాకు తెలియజేయని చెప్పలే. తన కంటిని నమ్ముకుని సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చూస్తే తప్పించడానికి వచ్చిన దేవదూతలను కూడా ఆ రోజు దేవదూతలు చెప్పారు, అయ్యా నువ్వు ఆ పర్వతానికి వెళ్ళిపో, నువ్వు క్షేమంగా ఉండు అని చెప్పి లోతుతో దేవుని దూతలు మాట్లాడినప్పుడు లోతు ఏమన్నాడు తెలుసా? నేను ఆ పర్వతానికి వెళ్ళలేను, ఇది ఈ పక్కన వేరే ఊరు ఉంది, అక్కడికి వెళ్తాను, సోయీరుకి వెళ్తాను. నిజంగా దేవుడు ఎంత మంచివాడంటే, నేను చెప్పింది విను నువ్వు అనలే, అయితే వెళ్ళమయ్యా, వెళ్ళు, నువ్వు సోయీరుకి వెళ్ళు. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి, ఆ రోజు కనుక దేవదూతలు చెప్పినట్లుగా లోతు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఉండినట్లయితే ఆ భార్య ఉప్పు స్తంభం అయ్యేది కాదు. ఈ సోయీరుకి వెళ్ళి మరలా రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉండలేకపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి మరి తలనొప్పి అంతా ఎందుకు, డైరెక్ట్ గా ముందు ఆ దేవుడు దేవదూతలు చెప్పిన మాట వింటే ఈ తలనొప్పి ఉండేదిగా. ఆ సోయీరుకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడే ఆయన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు వాడు. ఇప్పటికీ ఉందామే. అందుకే లోకా సువార్తలో యేసుప్రభువు వారు చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి, ఎందుకంటే వెనక్కి తిరిగి చూడకండి, ముందుకే వెళ్ళాలి. లోతు మైండ్ ఏంటంటే ఆయన చెప్పింది దేవుడు చేయాలి. ఈరోజు కూడా చాలా మంది చర్చికి వచ్చే చాలా మంది ప్రబుద్ధులు, మీరు చెప్పింది దేవుడు చేయాలి. నాకు రోగం వచ్చింది స్వస్థపరచు, నాకు అప్పులు ఉన్నాయి తీసే, నాకు ఈ కష్టం ఉంది తీసే, నాకు ఈ బాధలు ఉన్నాయి తీసే. మంచిదే చేస్తాడు ఆయన. లోతుని ఎలాగా కాదని లేదో నిన్ను కూడా కాదని, కానీ లోతు జీవితం నీతిమంతుడే గాని అది స్వనీతి. అది కానీ అబ్రహాం ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అబ్రహాం గురించి రాయబడిన మాట మనం చూసాం 19లో. ఈరోజు మనది 19th కాన్సెప్ట్. యెహోవా అబ్రాము గురించి చెప్పినది, అబ్రాముతో దేవుడు ఏం చెప్పాడో అది అతనికి కలుగు చేయనట్లు, అది ఆయన జీవితంలో జరగాలి. అబ్రాహం మైండ్ చూడండి ఎంత బాగుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది జరగాలి. అబ్రాహం ఏం చెప్పాడో అది జరగాలి కాదు. లోతుకి అబ్రాహంకు ఉన్న డిఫరెన్స్ అది. లోతు ఏంటి కాన్సెప్ట్? ఆయన చెప్పింది దేవుడు చేయాలి, చేశాడు ఆయన. ఆయన మంచివాడు, దయగలిగిన వాడు కాబట్టి. కానీ అబ్రాహం కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు చెప్పింది ఆయన జీవితంలో జరగాలి. మీరు ఆశ్చర్యపోతారు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు, నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశాన్ని వెళ్ళు, నేను నిన్ను దీవిస్తా. మనమైతే ఏమంటాం తెలుసా? ముందు దీవించు, అప్పుడు నేను వెళ్తానంట. కానీ ఆయన మైండ్ అది కాదు. నేను అనుకుంటాను, ఆ దేవుడు నన్ను కలుసుకోవటం, నాతో మాట్లాడటం, అసలు నాకు ఎంత భాగ్యం దొరికిందని ఆయన అతిశయించి ఉండేవాడు. ఎంత డిస్టెన్స్ తెలుసు అది? ఆశ్చర్యపోతారు మీరు. 12,000 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 12,180 కిలోమీటర్స్. అంత దూరం ప్రయాణం చేసి కానాకు వచ్చాడు ఆయన. అది చాలా
కష్టమైంది. ఒకటి మీకు చెప్తున్నాను, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టడం కూడా కష్టం అనుకోలే. ప్రేమించినప్పుడు మనం ఏది కూడా కష్టంగా ఫీల్ కాం. ఏదైనా అలా ఆయన చెప్పడమే తరువాయి చేసి ముగించేస్తాం. మీరు వండర్ అవుతారు. 10వ వచనం చూడండి, 12వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 12లో 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను, ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున ఏమొచ్చిందట? ఏమండి, మన కరోనా వచ్చినట్లుగా అక్కడ కరువు వచ్చింది. దేవుడు చెప్పిన ప్లేస్ అది. నువ్వు వెళ్ళవయా కానాకి అని చెప్తే ఈయన కానాకు వచ్చి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిస్తే ఏం కనిపించింది? ఇప్పుడు మనం ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే కరోనా కనిపిస్తుంది, ఆయన ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే కరువు కనిపించింది. ఒక శోధన వచ్చింది ఆయనకి. దేవుని మాట విన్న తర్వాత వచ్చేది ఏంటో తెలుసా? ఫస్ట్ దీవెన కాదు, శోధన వస్తుంది. బాప్తిజం తీసుకోగానే యేసుప్రభు వారికి ఫస్ట్ వచ్చింది ఏంటో తెలుసా? శోధనే. మనం ఏం చేయాలి? శోధన వస్తే జయించాలి. శ్రమ వస్తే ఏం చేయాలి? జయించాలి. ఆయన ప్రశ్నించలే. మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి ఇక్కడ దేశంలో కరువు ఉందని చెప్పి బయలుదేరి ఏం చేశాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడట. ఐగుప్తు ఏమన్నా మియాపూరా, లేకపోతే సంగారెడ్డి, ఓ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాదే. మళ్ళీ అది వేరే దేశం, 1000 కిలోమీటర్ల పైన దగ్గర దగ్గర. మళ్ళీ ఫ్యామిలీని తీసుకుని మరలా ఐగుప్తుకి వెళ్ళాడట. ఐగుప్తుకి వెళ్ళగానే అక్కడేమైనా మేలు జరిగిందంటే ఆ రాజుగారు ఏమో ఈయన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదేం గొడవ చూడండి. ఎవరి మాట ఇన్ని? మనమైతే ఎన్ని నిందలేసేవాళ్ళం దేవునికి. ప్రభువా నీ మాట వింటే ఎక్కడో హారాన్ నుంచి కానాకు వస్తే కరువు వచ్చింది, కానా నుంచి ఐగుప్తు వస్తే ఇదిగో నా భార్య గల్లంత అయిపోయింది. ఏంటి కష్టం, ఏంటి బాధ? భార్య గురించి ఇంకేం చేయాలి ఆయన? ఈరోజు కొందరు భర్తల గురించి ఏడుస్తున్నారు, పిల్లల గురించి ఏడుస్తున్నారు, అత్తల గురించి ఏడుస్తున్నారు, కోడల గురించి ఏడుస్తున్నారు. ఏంటి కోడలు ఏంటి నాయన, ఈ అత్త ఏంటి నాయన, ఈ భర్త ఏంటి నాయన, ఈ భార్య ఏంటి నాయన అని చెప్పి మీ బాధలు చూస్తున్నట్టేవాడు. సైలెంట్గా ఉన్నాడండి. ఆయన ఏం అక్కడ కంప్లైంట్ చేయలే. నీకొకటి చెప్తున్నాను, దైవజనుడికి ప్రవచిస్తున్నాను. నువ్వు సైలెంట్గా ఉంటే దేవుడు తన కార్యాన్ని చేయటం స్టార్ట్ చేస్తాడు. నువ్వు నోరు తెరిచి గొనిగావా ఆయన్ని బంధించేసినట్లే. దేవుడు ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్లి తూరుకుంటాడా? విశ్వాసం కలిగిన దానివైతే నీకు సంబంధించిన దేన్ని కూడా సాతాన్ని ముట్టనివ్వడు. ఇంకా మీరు చూస్తే దేవుడు ముట్టనివ్వలేదని ఉంటుంది. దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చే భద్రత అది. మన కళ్ళ ముందు మన పిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటే ఏదైనా చేస్తూ ఊరుకుంటామా? మరి దేవుడు ఆల్రెడీ జకరియా గ్రంథంలో రాయబడింది, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టిన వాడితో సమానం. అక్కడ శోధన వచ్చింది, అయినా సరే ఆయన వెనక్కి తిరిగి చూడలే. మరలా అక్కడ నుంచి మళ్ళీ కానాకు వస్తున్నాడు. ఏంటి చూడండి ఎట్లా తిరిగేస్తున్నాడు ఈయన. మీరు నేనైతే ఏం చేస్తుంది తెలుసా? ఏం కానాకు పోయేది, ఎక్కడెక్కడ చస్తే మంచిదని చెప్పి ఎందుకు దూకేవాళ్ళు. ఈయన మాట వింటే మనకు అన్ని ప్రతికూలంగానే కనపడుతున్నాయి అని చెప్పి డిస్కరేజ్ అయిపోయేవాళ్ళం. చెప్పిందేమో ఆశీర్వాదం, కానీ జరుగుతుందేమో. ఏం జరుగుతుంది? అక్కడ ఏమని చెప్పాడు కనపడి ఆయన 12వ అధ్యాయంలో, నీవు కానాకి వెళ్తే కరువు వస్తుంది, ఐగుప్తుకి వెళ్తే నీ భార్యను తీసుకుపోతాడు. ఏం చెప్పలేదు ఆయన? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ వల్ల సమస్త జనములు ఆశీర్వదింపబడింది. ఎంత బాగుంది చూడండి. కొన్నిసార్లు మనం చదివే వాక్యానికి మనకి ఎదురయ్యే పరిస్థితులకి అస్సలు సెట్ కాదు. అందుకని మనం ఏం చేయాలంటే పరిస్థితుల్ని వాక్యంతో కనెక్ట్ చేయకూడదు, కానీ ఏమండి వాక్యాన్ని పరిస్థితులతో కనెక్ట్ చేయాలి. అర్థమైందా? పరిస్థితులు తీసుకొచ్చి వాక్యం మీద పెట్టద్దు.
వాక్యాన్ని తీసుకెళ్లి పరిస్థితుల మీద పెట్టు. అప్పుడు వాక్యం యొక్క ప్రభావం చూడు. కాబట్టి ఈయన జీవితంలో మనం గమనించినట్లే దేవుడు చెప్పింది ఆయన తెలుసు. ఎన్ని జరిగినా ఇవన్నీ కూడా నాకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఏదో చేయబోతున్నాడు అన్న ఫెయిత్ ఆయనకు ఉంది. అందుకని ఫెయిత్ ఉంటే ఏమవుతుందంటే పరిస్థితులన్నిట్లో నుండి మనం తప్పించబడతాం. ఆయన తప్పించబడ్డాడు కాబట్టి తప్పించాడు లోతుని. అసలు విషయాన్ని మీరు చూస్తే 15వ అధ్యాయంలో దేవుడు మరలా అబ్రాహాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆ విషయాలన్నీ రివీల్ చేస్తాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే అబ్రాహాముతో దేవుడు ఏం చెప్పాడో అది తన జీవితంలో చెయ్యాలని అబ్రాహాము ఏం చేశాడంటే తన ఇంటి వారు, తర్వాత తన పని వాళ్ళందరూ కూడా నీతి న్యాయములు గైకొనాలని, దేవుని మార్గంలో నడవాలని వారికి ఆజ్ఞాపించాడట. పిల్లలు, పనివాళ్ళు కూడా దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం. ఈరోజున్న పరిస్థితి వేరుగా ఉంది. ఒక ఆయన చెప్తున్నాడు, గత అనుభవాలు చెప్తున్నాడు అన్నమాట. మా రోజుల్లో డాడీ పిలిస్తే, ఒకసారి వాళ్ళ నాయన పిలిచాడట. ఆ రోజు ఆయన చేతిలో గ్లాస్తో నీళ్లు తాగుతున్నాడు. గాజు గ్లాస్తో నీళ్లు తాగుతున్న టైంలో వాళ్ళ నాయన పిలిచాడు, రే అని పిలిచాడట. ఆ గాజు గ్లాస్ కింద పడిపోయి పగిలిపోయింది. భయంతో మా డాడీ పిలిచాడు ఎందుకు. ఆ రోజు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉంది తెలుసా? వాడికి ఇక్కడ పెద్ద ఇక్కడ చూసినట్టు కట్ అయి పెద్ద వాసింది. ఎందుకు అలా వాసింది, ఎందుకు కట్ అయిందంటే ప్రజెంట్ వీడి కొడుకు ఏం చేస్తాడంటే నాయన అని పిలిచాడట. నన్ను ఇప్పుడు పిలుస్తావా, నేను వీడియో గేమ్ ఆడుతుంటే పిలుస్తావని చేతిలో ఉన్న గాజు గ్లాస్ తీసి ఇసిరాడట. అది వచ్చి వాళ్ళ నాయన్ని తగిలి కట్ట వాసిపోయింది. అంటే ఆ రోజుల్లో భయం ఎలా ఉంది, ఆ రోజుల్లో పిల్లలు భయపడేవాళ్ళు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు భయపడుతున్నారు. మారిపోయిన సిస్టమ్. ఒకసారి ఒక తండ్రి చచ్చిపోయాడు. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైంది, ఎందుకు చచ్చిపోయాడు అడుగుతారు కదా. పక్కనున్న ఆయన ఒక ఆయన చెప్తున్నాడు, సార్ అది సన్ స్ట్రోక్ అన్నాడట. ఈయనకి అర్థం కాలేదు సన్ స్ట్రోక్ ఏంటి ఆయన, ఇది చలికాలం కదా సన్ స్ట్రోక్ ఎట్లా అవుతుందంటే ఆయన అన్నాడంట SUN సన్ కాదు SON సన్. కొడుకు షాక్ కొట్టాడంట. తన కుమారుడు పెట్టే టార్చర్ చచ్చిపోయాడు ఆయన. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబాలు మనం ప్రార్థన చేద్దాం, దేవుడు అలా మారుస్తాడు. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్పాడో అది ఆయన జీవితంలోనే కాదు, ఆయన బిడ్డల జీవితంలో నెరవేరాలి. నెరవేరాలంటే ఊరికనే అవుతుందా? నెరవేరాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. నీతి న్యాయము. నీతి అంటే దేవుడు చెప్పించి చేయటమే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన చెప్పింది గైకొనుట వలన నీతి కలుగును. అది పిల్లలు, తర్వాత సర్వెంట్స్ కూడా, ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అలా ఉన్నారట. ఎంత అద్భుతం అది. ఎలియాజరు డైరెక్ట్ గా బీరువాలో నుంచి నగలు అన్ని తీసుకుని అబ్రహాం ఇచ్చినట్టు లేదు. డైరెక్ట్ గా ఎలియాజరు వెళ్ళి విలువైన వస్తువులన్నీ తీసుకుని కోడలు తీసుకొస్తానని బయలుదేరి 10 ఒంట్లు తీసుకుని మనవాళ్ళు అయితే తిరిగి వస్తాడా? చూడండి ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నారు వాళ్ళు. ఒక ఆమె సర్వెంట్తో చెప్పిందట, అమ్మ కొంచెం ఛాయ్ పెట్టవే. ఆమె ఛాయ్ పెట్టింది, ఛాయ్ పెట్టి తాగింది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. తీరా కిచెన్లోకి వెళ్తే 1/2 కిలో ఉండవలసిన టీ పొడి 100 గ్రాములు కూడా లేదు. టీ పొడి లేదు, షుగర్ లేదు. చూడండి మన పని వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. అందుకని ఈ మధ్య పని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు వెనకాలే తిరగవలసి వస్తుంది, వాడు ఏం పట్టుకెళ్ళిపోతారు. కానీ అబ్రహాము విషయాన్ని చూస్తే
పిల్లలు, పని వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే నీతి న్యాయములు. 19th చూసినట్లయితే ఆ వర్సెస్ లో ఉన్న ఆ గ్రేట్ విట్నెస్, దేవుడు చెప్పినట్టుగా న్యాయము. న్యాయం అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. మెనే టెకేల్ ఉపార్సిని. టెకేల్ అంటే తాసులో తోస్తుగా నువ్వు తక్కువగా కనపడ్డావు. మనం ఏం చేశామో అది పొందుతాం. న్యాయం అదే. అబ్రహాం తెలుసు, నేనేం చేయకుండా దేవుడు ఏది చెయ్యడు. కాబట్టి నీతి ఏంటి, ఏం చెయ్యాలో. పైగా ఎలా చేసేవాడు ఆయన? వెళ్ళిపో నాయన ఈ ఊరు నుంచి అనగానే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళే, అదే రోజు వెళ్ళిపోయాడు. చూడండి, అదే జీన్స్, అదే మైండ్ ఎలియాజర్ కూడా వచ్చింది. ఎప్పుడో తెలుసా? రెప్కామని తీసుకెళ్ళిపోవాలనుకున్నాడట. మళ్ళీ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే 10 రోజులు ఉంచవా ఇక్కడ, తర్వాత తీసుకెళ్ళి అంటే లేదు లేదు ఇప్పుడే తీసుకెళ్ళిపో. చూడండి, వెంటనే చెయ్యాలి. ఈరోజు దేవుడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరిని కోరుకుంటున్నాడంటే దేవుని మాట వినగానే వెంటనే చెయ్యాలి. కొందరు చేస్తారు కానీ ఆలస్యంగా చేస్తారు. నేను ఈ విషయాన్ని చెప్తుంటాను. వాళ్ళ మమ్మీ అడిగిందంట కూతుర్ని, అమ్మ వర్షం పడుతుంది నేను బయటికి వెళ్ళాలి గొడుగు తీసుకురా అంటే ఎప్పుడు తెచ్చింది తెలుసా? ఈమె వెళ్ళి పని అంతా చూసుకుని తడిచిపోయి ఇంటికి వచ్చినప్పుడు, ఇదిగో మమ్మీ గొడుగు అడిగావు కదా అని గొడుగు ఇచ్చిందంట. చూడండి, అలా ఉంది ఇప్పుడు. చెప్పగానే విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, లేక లేక కుమారుని ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ దేవుడు పరీక్షించడానికి నీ కుమారుని నాకు బలిగా ఇమ్మని అడిగినప్పుడు నైట్ మాట్లాడాడు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు. చూడండి, ఆయన దేవునితో ఆయనకున్న ఆ రిలేషన్, దేవుని మాటకు ఆయన స్పందించిన విధానం. కాబట్టి ఈరోజు మనం కూడా అట్లాంటి మైండ్ సెట్, అట్లాంటి విట్నెస్ మనకి దేవుడు ఇచ్చునుగాక. కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కాదు నాకు కాదు, అవి ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తాయి. నేనేం చేయాలంటే నేను, నా పిల్లలు, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా నీతిగా న్యాయంగా మేము ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని మార్గములో గైకొనాలి. ఆజ్ఞాపించడట. ఆజ్ఞాపించడం అంటే కమాండింగ్. ఈరోజు దేవుని విషయాల పట్ల సీరియస్నెస్ రావాలి. ఈరోజు చాలా మంది దేవుని విషయాలను చాలా లైట్గా తీసుకుంటారు. చదవకపోతే తిడతారు, చదవకపోతే కొడతారు. కానీ ఈరోజు పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచే విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటుంది. ఈరోజు మనము మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ 19th వర్సెస్ వారికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఇప్పుడున్న 19కి మనం భయపడిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది దేవుడు ఏం చెప్పాడు, ఎప్పుడు నెరవేరుతా. దేవుడు చెప్పింది నెరవేరటం అంటే అది ఆమ్లెట్ వేస్తే అంత ఈజీ కాదు. ఎందుకు దేవుడు అబ్రాహాముతో చెప్పింది నెరవేర్చాడంటే ఆయన దాని విషయంలో తీసుకున్న సీరియస్నెస్. నీతిగా న్యాయంగా నేను, నా బిడ్డలు, తర్వాత నా పనివారు ఉండాలి. దాని విషయంలో ఆజ్ఞాపించగల. అందుకని కదా ఆ రోజు బలి అర్పించడానికి ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు మన పిల్లలు అయితే ఏం చేస్తారు చూడండి ఒకసారి. సింపుల్. కటింగ్ వేయించేటప్పుడే వాడిని కూర్చోబెట్టలేను. కటింగ్ వేయించేటప్పుడు పేక్ కట్ చేసినప్పుడు కాదు, జస్ట్ వాడి కటింగ్ వేయించడానికి నీకు తల ప్రాణం తాపుకొస్తుంది. అలాంటిది ఈయనకి ఆల్మోస్ట్ 100 years. ఆయన చూసినట్లయితే 100 years క్రాస్ అయినాయి ఆయనకి. చూసి ఏడవలే, భయపడలే, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించలే.
సింపుల్గా నాకు ఏమర్థమైందంటే, దేవుని మాటను అబ్రహాం ఎలా విన్నాడో అబ్రహాం మాటను ఇస్సాకు అలా విన్నాడు. సేమ్ జీన్స్ అన్నమాట. అందుకని అబ్రహాం దీవించిన విధానం ఉంది బైబిల్లో. మీరు చూస్తే 13వ వచనంలో 2వ వచనం నేను చదువుతున్నాను. 13వ అధ్యాయంలో 2వ వచనం, ఆదికాండం చాప్టర్ 13 2nd verses. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇది అబ్రహాం గురించి రాయబడింది. అదే మనం గమనించినట్లయితే ఇస్సాకు గురించి మనం గమనిస్తే ఎంత అద్భుతంగా ఉందంటే 26వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఇక్కడ చూడండి, ఈయన బహుధనవంతుడై ఉన్నట్టు వాళ్ళ కొడుకేమో మిక్కిలి గొప్పవాడయ్యే వరకు కూడా. దేవుని బ్లెస్సింగ్ ఎలా ఉంది? ఎందుకు వారి జీవితంలో దేవుడు అలా బ్లెస్ చేశాడు? దేవుడు వారిని అలా నడిపించడానికి గల కారణం ఏంటంటే, అంత మాత్రమే కాదు, లోతుని కూడా ఆయన అబ్రహాం ద్వారా దేవుడు తప్పించాడు. వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డారు. దేవుని చిత్తం కూడా ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా గాడ్స్ విల్ అవుతుంది. ఏ ఒక్కడు నశించుట పరలోకమందున్న నా తండ్రి చిత్తము కాదు. ఏదో మనం ప్రభువుని తెలుసుకుని రక్షణ పొంది ఆశీర్వాదం పొంది సైలెంట్ గా ఉండడం కాదు. ఎందుకు దేవుడు మనం కలుసుకున్నాడంటే, అనేకులను మనం తప్పించాలి, అనేకుల జీవితంలో దేవుని కార్యాలు మన ద్వారా జరగాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి అబ్రహాం విషయంలో మనం చూస్తున్నాం, ఈ 19th verses లో అబ్రహాం గురించి దేవుడు ఇచ్చిన విట్నెస్, ఇటువంటి సాక్ష్యాన్ని కలిగిన వారు ఈరోజు ఈ తరంలో ప్రభువు చూచునుగాక. అప్పుడే అనేకులు తప్పించబడతారు. అప్పుడే అనేకులు దేవుని సహాయం పొందుతారు, దేవుని స్వస్థత పొందుతారు, దేవుని రక్షణ పొందుతారు. దేవునికి సంబంధించింది ఏదైతే ఉందో, ఇలాంటి వారు లేకుండా ఈ కార్యాలు అప్పుడు చూడటానికి అవకాశం లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే బైబిల్ ఎలా మనం చూస్తాం, మనుషులు లేకుండా దేవుడు ఏం చేయడు. ఏం చెయ్యాలన్నా కూడా ఒక పరిశుద్ధుడైన నీతిమంతుడైన వ్యక్తిని దేవుడు చూసినట్లు ఎన్నుకుంటాడు. త్రూ వారి ద్వారానే ఆ కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ కరోనా బారిన పడిన వారిని తప్పించాలి, ఎంతమంది ఆశపడుతున్నారో తెలియదు, కానీ నేనైతే ఆశపడుతున్నాను, అనేకులను మనం తప్పించాలి. ఎందుకంటే ఆ రోజున్న చూసినట్లయితే ప్రజలకి, ఈ రోజున్న ప్రజలు చూస్తే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఈరోజు వెరీ నెసెసిటీ ప్రజెంట్ కోవిడ్-19లో ఎవరో తెలుసా? డాక్టర్స్, నర్సెస్. చూసినట్లయితే వీళ్ళకన్నా వెరీ ఇంపార్టెంట్ ఏమండి 18-19లో ఉన్న విట్నెస్ కలిగిన వారు వెరీ నెసెసిటీ. అది అబ్రహాంకు ఉంది. 19లో మనం చూస్తున్నాం తప్పించబడిన వ్యక్తి కనిపిస్తున్నాడు. 18లో మనం చూస్తున్నాం 18-19లో తప్పించే వ్యక్తి ఉన్నాడు. ఈరోజు మనం తప్పించే వ్యక్తులుగా మారాలి. మనం ఈ 19th మన జీవితంలో సీరియస్ గా తీసుకుందాం. ఇప్పుడున్న 19th ఈ 19తో ఫేస్ చేద్దాం. అనేక మంది లోతులను బయటికి తీసుకొద్దాం. దేవుడు అలా మనల్ని నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ కోవిడ్-19లో మేము ఎలా ఎదుర్కోవాలో కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. జెనసిస్ 19లో లోతును మీరు ఎందుకు తప్పించారో
ఆ విషయాన్ని మేము చూస్తున్నాం. అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుని, అబ్రాహామును బట్టి ఆ రోజు లోతు తప్పించబడ్డాడు. ఈరోజు కూడా ఎంతో మంది ప్రభువా మరణానికి, నిత్య నరకానికి సిద్ధంగా ఉంటుండగా ఈరోజు కూడా తప్పించే వారిని, రక్షించే వారిని, స్వస్థపరిచే వారిని, విడిపించే వారిని ప్రభువా మీరు వెతుకుతున్నారు. ఆ రోజు అబ్రాహాం ద్వారా ఏ రీతిగా మీ కార్యం చేశారు, ఈరోజు నా తండ్రి అబ్రాహాముకున్న ఆ విశ్వాసము, ఆ సాక్ష్యము ఈరోజు మేము కూడా కలిగి ఉన్నట్లయితే, ఆ 19th వర్సెస్లో రాయబడిన ఆ విట్నెస్ లార్డ్ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కలిగి ఈ COVID-19లో మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా ఈ ఫస్ట్ సండే మనకి కమ్యూనియన్ ఉంది. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ బలలో మీరు పాలు పొందండి. ప్రతి నెల కూడా మనం ఎలా ఇందులో పాలు పొందుతున్నామో అదే రీతిగా ఈరోజు కూడా మనం ఆ రీతిగా పాలు పొందుదాం. ఈ సమయంలో దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆరాధనలో భాగము, ఆఫరింగ్స్ అనేవి కూడా ఆరాధనలో వన్ ఆఫ్ ద పార్ట్. కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు ఇందులో పాలు పొందండి. మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ దేవునికి మనం అర్పిద్దాం. దానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలం మలకి గ్రంథం 3:10 మనం చూస్తాం. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రీతిగా టైత్ గురించి, దశభాగం గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఆ రీతిగా ఏదైతే మనకి ఇచ్చాడో దేవుడు వాక్యాన్ని బట్టి ఆ రీతిగా వాటిని మనం అర్పించి దానికి ఉన్న వాగ్దానాన్ని పొంది ప్రభుని మహిమపరుద్దాం. ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ డీటెయిల్స్కి మీరు వాటిని సెండ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. Ni
అదే రీతిగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రత్యేకంగా నేను ఈ సమయంలో ఎవరైనా సిక్నెస్తో ఉన్నట్లయితే, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు నమ్మండి, ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభువు నన్ను తప్పిస్తాడు, ప్రభువు నన్ను విడిపిస్తాడు అని మీరు విశ్వసించండి. మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టండి. ఆ రోజు లోతుని ఎందుకు దేవుడు తప్పించాడంటే నీతిమంతుడు. ఈరోజు ఆ నీతిని పొందడానికి జస్ట్ స్మాల్ ప్రేయర్, ప్రభు నీ రక్తంలో నా పాపములన్నీ కడిగి నన్ను పవిత్రపరచు అని చిన్న ప్రార్థన చేయండి. మీ సిక్నెస్ అండ్ వీక్నెస్, ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా సరే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఈరోజు అబ్రహాం ప్రార్థన చేశాడు. ఈరోజు అబ్రహాం కుమారుడిగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు తలలు వంచండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుని కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొకసారి మీ నామములో ప్రార్థిస్తున్నాను. ఈరోజు కూడా ఎంతో మందిని తప్పించాలని, రక్షించాలని, స్వస్థపరచాలని జెనసిస్ 19లో మీకున్న గొప్ప మనస్సు ఈరోజు కూడా తండ్రి, ప్రతి దినం కూడా అదే మనసు కలిగి ఉన్న దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఎవరైతే ఈ కరోనా బారిన పడి ఉన్నారో నాయన తండ్రి, ఎవరినైతే ఈ కరోనా సమీపించడానికి ప్రయత్నం చేస్తుందో వాటన్నిటి నుండి వారికి విడుదల కలుగునుగాక. ఎవరైనా పాజిటివ్ ఉన్నట్లయితే వారికి స్వస్థత కలుగునుగాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో. భయం నుంచి, దిగుల నుంచి, ప్రతి విధమైన తండ్రి మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ సమస్యల నుండి, కోర్టు సమస్యల నుండి, ప్రభువా నాయన ఆర్థిక సమస్యల నుండి తండ్రి, ప్రభువా అది ఏదైనప్పటికీ నాయన సిక్నెస్ నుండి, వీక్నెస్ నుండి, మానసికమైన ఒత్తిడి నుండి స్వస్థత, విడుదల, సమాధానము కలుగునుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీరు ఇచ్చిన హీలింగ్ అండ్ హెల్త్ని బట్టి వందనాలు. మీ కార్యం ద్వారా మహిమ పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, స్వస్థపరిచినందుకు, విడిపించినందుకు, బలపరిచినందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ, మీకు అప్పగిస్తూ, మీ చేత మీద మరొకసారి ఈ రీతిగా మేము కలిసి మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏదైతే వాగ్దానం చేస్తారో అది వారి జీవితంలో నెరవేరును గాక. ఆ రీతిగా మీరు దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.